నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుక్ర రాహువుల కలయిక వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఒక జాతక చక్రంలో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శుక్ర రాహువుల కలయిక కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషను. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది, శుక్రుడు రాక్షస గురువు, రాక్షస గణాచార్యుడు, రాక్షసులకు గురువు అయిన, అలాంటి రాక్షసుల్లో ఆయన ప్రియ శిష్యుడు రాహువు. కాబట్టి సాధారణంగా శుక్రుడితో రాహువు కలిసినప్పుడు రాహువు మంచి ఫలితాలని చాలా మటుకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ రాక్షసుల నేచర్ అయినటువంటి స్మోకింగ్, డ్రింకింగ్, ఈ వ్యసనాలకు కూడా రాహువు దోహదం చేస్తాడు నెగిటివ్గా ఉన్నట్టయితే. అయితే ఈ రెండు గ్రహాలు కలయిక ఒక్కొక్క హౌస్లో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది పరిశీలన చేద్దాం. ముఖ్యంగా శుక్రుడు యొక్క కారకత్వాలు తీసుకుంటే, శుక్రుడు కళత్రకారకుడు, వివాహానికి సంబంధించినటువంటి గ్రహము. ముఖ్యంగా అబ్బాయిలలో భార్యకి సంబంధించిన స్థానము, అలాగే స్త్రీకి సంబంధించిన స్థానము, బ్యూటీ అంటే అందానికి సంబంధించిన స్థానం, సౌందర్యము, వాటికి సంబంధించినటువంటి విషయాలకి రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్. అలాగే భోగాలకు సంబంధించిన ప్లానెట్ కూడా శుక్రుడు. అంటే లగ్జరీస్, సుఖభోగాలు, అంటే మంచి బంగ్లా, కారు, ఇటువంటివన్నీ కూడా సూచించేటువంటి ప్లానెట్ శుక్రుడు. అలాగే శుక్రుడు ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యానికి సంబంధించిన గ్రహం కూడా శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు చాలా గొప్ప జ్యోతిషాచార్యుడు, గురువు కంటే గొప్ప జ్యోతిషాచార్యుడు శుక్రుడు. శుక్రుడు అనుగ్రహం ఉన్నప్పుడే జ్యోతిషంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండడము, అలాగే సెకండ్ లాట్తో మంచి సంబంధం కలిగి రాహు కూడా తోడైనప్పుడు మంచి వాక్శక్తి, వాక్శుద్ధి, వాక్సిద్ధి ఇవన్నీ కూడా ఇవ్వడము కూడా జరుగుతూ ఉంటుంది. శుక్రుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడే జ్యోతిషంలో మంచి ఇంట్యూటివ్ పవర్, అంటే అలా ఒక చార్ట్ చూసి ఇలా జరగవచ్చు అని ఊహించి చెప్పగలిగే శక్తి, ఇంట్యూషన్ అనేది ఇవ్వగలడు. అలాగే మంత్ర సాధన కూడా శుక్రుడు చాలా బాగా ఉపయోగపడేటువంటి గ్రహము. అలాగే ప్రేమ వ్యవహారాలు, ఆ లవ్ అఫైర్స్ ఫెయిల్ అవడమా సక్సెస్ అవడమా అని డిసైడ్ చేసే గ్రహం కూడా శుక్రుడే. అలాగే సెక్షువల్ పర్వర్షన్స్, కొంతమంది ఉన్మాదులుగా మారడం, ఇందులో కూడా శుక్ర రాహువుల పాత్ర చాలా మటుకు మనం గమనించవచ్చు. అయితే వేరే క్రూర గ్రహాలు కూడా కలిసినప్పుడు ఇటువంటి ప్రవర్తన మనం గమనించవచ్చు. స్థూలంగా శుక్రుడి యొక్క లక్షణాలు. ఇక రాహు యొక్క లక్షణాలు, రాహువుకి ఇంకొక పేరు చండాలుడు, మోసము, తర్వాత నమ్మక ద్రోహము, అడిక్షన్స్, వ్యసనాలకి కారకమైన గ్రహం. అలాగే ఒక క్రిమినల్ ఇన్స్టింక్ట్స్ని రెచ్చగొట్టేటువంటి గ్రహం. అంటే క్రిమినల్ పనులు చేయడానికి రాహు యొక్క తోడ్పాటు ఎంతైనా ఉంటుంది. మనం ఒక చార్ట్లో చూసినట్టయితే, ఎవరి చార్ట్లో అయినా క్రిమినల్ కాంబినేషన్స్ ఉంటే దానివల్ల అనర్థాలని కనుక మనం చూసినట్టయితే అక్కడ రాహు యొక్క పాత్ర చాలా మటుకు ఉంటుంది. అలాగే మంత్ర సాధనకి ఉపకరించే గ్రహం రాహు. మంత్రసిద్ధి కావడానికి రాహు యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈ రెండు ముఖ్యమైనటువంటి ప్లానెట్స్ కలిసినప్పుడు ఎలా ఉంటాయి రిజల్ట్స్? ఫస్ట్ హౌస్లో కనుక కలిసి ఉంటే ఆ వ్యక్తి చూడడానికి అందంగా ఉండడము, చాలా సెన్షువల్గా ఉండడము, చక్కగా మంచి సెన్సిటివ్ పర్సన్, సెన్సిబుల్ పర్సన్, అంటే ప్రతి మంచి విషయానికి స్పందించే గుణం ఉండడము. అయితే జీవితంలో సుఖపడాలి, బాగా ధనాన్ని సంపాదించాలి, అందరూ తనని గుర్తించాలి అనేటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండడము, ఇవన్నీ కూడా గమనించవచ్చు. శుక్రుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండి రాహుతో కలిసి పాజిటివ్గా ఉంటాడో, రాహు శుక్రుడు యొక్క క్వాలిటీస్ని ఇంకా పెంచడానికి ట్రై చేస్తాడు, ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఇదే శుక్రుడు కుజుడితో కానీ శనితో కానీ కలిసి ఉన్నప్పుడు సప్తమాధిపతి సంబంధం ఉంటే లవ్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయ్యి అది ఫెయిల్ అయ్యి మనస్తాపాన్ని గురవడం కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే శుక్ర రాహుల యుతి రెండవ ఇంట జరిగినప్పుడు ఎలా ఉంటుంది?
ఈ సెకండ్ హౌస్ కన్నా శుక్రుడికి పాజిటివ్ అయ్యి రాహుతో కలిసి ఉంటే చాలా ధనాన్ని సంపాదించడము, తన వృత్తిలోనూ ఉద్యోగంలోనూ పనిచేస్తూ అలాగే లగ్జరీస్ని బాగా అనుభవించడము ఇటువంటివి చెప్పొచ్చు. అయితే ఫ్యామిలీ లైఫ్ మాత్రం కొంత డిస్టర్బ్డ్గా ఉంటుంది అని చెప్పాలి. వివాహం కూడా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవ్వడానికి చాలా మటుకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇంటర్ కాస్ట్ కావచ్చు, లేకపోతే అబ్బాయి కంటే అమ్మాయి వయసులో ఎక్కువ ఉండడము, ఇటువంటి మ్యారేజెస్ యోగించినప్పటికీ ఇటువంటి ట్రెండ్స్ని చాలా మటుకు ఇవ్వడానికి ట్రై చేస్తాడు శుక్రుడు. రాహుతో కలిసి రెండింటి ఉన్నప్పుడు కూడా ధనాన్ని పేరును ఇచ్చినప్పటికీ ఈ దోషం కూడా మనం గమనించవచ్చు చాలా చార్ట్స్లో కూడా. అలాగే శుక్రరాహువుల కలయిక ఉండి కుజుడు కానీ శని కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉండి అది నెగిటివ్గా ఉంటే ఆ ఇల్లు కానీ, లేదా 6-8 లాట్స్ వీక్షణగా ఉండి యుతి ఉంటే వీరికి అడిక్షన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా డ్రింకింగు, డ్రగ్స్, స్మోకింగు, ఒకటి లేదా అన్ని వీటికి అడిక్ట్ అయ్యి ఉండడం అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే వీరు మ్యారీడ్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. చాలా మటుకు రవి ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే ఆ డైవర్స్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లేనప్పటికీ కూడా చాలా అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండి భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి ఒక అవగాహన లేకపోవడము, ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఘర్షణ, ఒక దూరం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే మ్యాలిఫిక్ ప్లానెట్స్, మ్యాలిఫిక్ లార్డ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టయితే డబ్బును ఎక్కువగా అనవసరమైన విషయాలు ఖర్చు చేయడము అనేది కూడా సాధారణంగా మనం ఆ ట్రెండ్ని గమనించవచ్చు. ఇదే శుక్రరాహువులు థర్డ్ హౌస్లో ఉంటే, రాహు థర్డ్ హౌస్లో ఉండి శుక్రుడితో కలిసి ఉంటాయి. ఉదాహరణకి రాహువు థర్డ్ హౌస్లో ఉంటే, థర్డ్ హౌస్ పరాక్రమ స్థానము, అక్కడ మ్యాలిఫిక్ ఉన్నప్పుడు ఉత్సాహము, ధైర్యము, ఏదైనా సాధించాలి అంటే ఒక పట్టుదల ఇవన్నీ ఇస్తాడు. ఇటువంటి ప్లానెట్ శుక్రుడితో కలిసి అది పాజిటివ్గా ఉంటే ఆ కాంబినేషను, వారు చక్కటి ధైర్య సాహసాలు కలిగి ఉండి, అలాగే 6th లార్డు 11th లార్డ్తో సంబంధం ఉంటే మంచి స్పోర్ట్స్ పర్సన్గా, అలాగే మ్యూజిక్, డ్యాన్స్, యాక్టింగ్ ఇలాంటి వాటిలో మంచి ప్రవేశము, గుర్తింపు, తమ ప్రతిభకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకోవడానికి చాలా అవకాశం ఉండే కాంబినేషన్ అది. అలాగే 4th హౌస్లో కనుక శుక్రరాహువులు ఉంటే, అది పాజిటివ్గా ఉంటే తల్లితో చాలా చక్కటి సంబంధాన్ని కలిగి ఉండడము, వారిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉండడము, మదర్కి ఆ వ్యక్తికి. అలాగే చాలా లగ్జరీస్ కలిగి ఉండడం, మంచి కార్స్, ఎక్స్పెన్సివ్ కార్స్ కలిగి ఉండడము, మంచి మ్యాన్షన్స్, బంగళాల్లో ఉండడం, ఇటువంటివన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు. అదే 9th and 12th వాటితో సత్సంబంధాలు కలిగి ఉంటే ఫారిన్ ట్రావెల్ చేయడము, ఫారిన్లో సెటిల్ అయ్యి అక్కడ చాలా మంచి జీవితాన్ని గడపడము, ఇటువంటివి కూడా గమనించవచ్చు శుక్రుడు. అదే నెగిటివ్ అయితే ఈ భూతగాథల్లో ఆస్తి కోల్పోవడము, కొంతవరకు ఎడ్యుకేషన్ దెబ్బతినడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. పాజిటివ్గా ఉంటే మంచి ఎడ్యుకేషన్ని వాళ్ళు కలిగి ఉండడము, తాను చదివిన చదువులో మంచి ర్యాంక్తో పాస్ అవ్వడము, డిస్టింక్షన్లో లేదా మంచి అవార్డ్స్ కూడా రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కేంద్రం ఒక 4 అనేది 4th హౌస్ అనేది ముఖ్యమైన కేంద్రం, అందులో శుక్రుడు చాలా బాగా యోగిస్తాడు అన్లెస్ వేరే నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేకపోతే. ఇక 5th హౌస్ శుక్రుడు గురించి చెప్పుకుంటే, అది కనుక శుక్రుడు ఓన్ హౌస్ అయ్యి రాహుతో ఉంటే, ఉదాహరణకి మిథున లగ్నానికి 5th శుక్రుడు, అది చాలా మంచిది. మకరానికి కూడా 5th శుక్రుడే, మిథునానికి కూడా 5th హౌస్ శుక్రుడిల్లే. మకరానికి 5th హౌస్ వృషభము, మిథునానికి 5th హౌస్ తుల. అయితే ఈ తుల అనేది ఎప్పుడైతే మూల త్రికోణం అయిందో ఇది చాలా స్ట్రాంగ్ అయి ఉంటుంది. కాబట్టి మిథున లగ్నానికి 5th శుక్రరాహులు కలగ చాలా మంచిది. వారు చాలా అందంగా ఉంటారు చూడడానికి, సాఫ్ట్ నేచరు. అయితే వీరికి పుత్ర సంతానం కంటే అమ్మాయిలే ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే వేరే హౌసెస్లో, ఓన్ హౌస్ కాకపోయినా వేరే హౌసెస్లో శుక్రరాహువులు ఉండి అది తన మిత్రక్షేత్రం అయ్యి శుభగ్రహాలతో కలిసి ఉండడం లేదా చూడడం అనేది జరిగితే, గురువు కాకుండా, గురు దృష్టి ఎప్పుడు కూడా శుక్రుడి మీద మంచిది కాదు. గురు శుక్రుల సంబంధం అంతా పాజిటివ్గా ఉండదు. బుధుడితో కానీ 9th లార్డు, 5th లార్డు ఇటువంటి వాటి లార్డ్స్తో మంచి సంబంధాలు కలిగి ఉంటే వారు యాక్టింగ్, డ్యాన్స్ ఇటువంటి వాటిలో మంచి పేరు, తర్వాత గుర్తింపు సంపాదిస్తారు. తర్వాత బుధుడు కూడా స్ట్రాంగ్గా ఉంటే జ్యోతిష్యంలో చాలా పట్టును సాధించడం అనేది జరుగుతుంది. అలాగే మంత్రసిద్ధి సాధించడం కూడా ఇది చాలా మంచి కాంబినేషన్.
జీవితంలో ఎంతో పైకొచ్చి మంచి ప్రతిభను కనబరిచి 10 మందిలో మంచి పేరును సంపాదిస్తారు సమాజంలో. ఇటువంటి కాంబినేషన్ 5th హౌస్లో ఉన్న శుక్ర రాహుల వల్ల ఉంటుంది. పాజిటివ్గా ఉంటే వారి యొక్క మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఎటొచ్చి ఎంత పాజిటివ్గా ఉన్నా ఏమాత్రం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటే అన్కన్వెన్షనల్ లవ్ మ్యారేజ్ జరగడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది. అలాగే పాడైనట్టయితే లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడము, మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ రావడము ఇటువంటివి గమనించవచ్చు. అలాగే 6th హౌస్లో శుక్ర రాహులు కనుక కలిసి ఉంటే వారికి స్పోర్ట్స్ ఇటువంటి వాటిలో మంచి గుర్తింపు ఉండదు. పాజిటివ్గా ఉంటే, బలంగా ఉంటే. అయితే అనారోగ్య సమస్యలు తరచూ వెళ్ళి వేధిస్తూ ఉంటాయి. నెగిటివ్గా కనుకుండి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వారికి మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్, తమ యొక్క లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విధమైనటువంటి ఒక అసంతృప్తి వాతావరణము ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే స్పౌజ్ యొక్క అంటే భార్య అయితే భర్త అయితే భార్య యొక్క ఆరోగ్యానికి సమస్యలు ఉండడము ఇవి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంకొక ముఖ్యమైన హౌస్ శుక్రుడికి 7th హౌస్. 7th హౌస్లో శుక్రుడు మిగతా ఎంత పాజిటివ్ ఆస్పెక్ట్స్ కలిగి పాజిటివ్ లార్డ్స్తో ఉన్న శుక్రుడు 7th హౌస్లో మ్యారేజ్ రిలేటెడ్గా చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అంటే వీరికి కన్వెన్షనల్ కంటే అన్కన్వెన్షనల్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, అది కూడా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటే ఇంటర్ క్యాస్ట్ కావచ్చు, అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడు కావచ్చు, లేదా అమ్మాయి అబ్బాయి మధ్య అసలు గ్యాప్ ఎక్కువ ఉండకపోవడము, 1 year కూడా గ్యాప్ ఉండకపోవడము, ఇటువంటి కాంబినేషన్స్లో వివాహం జరగడము. అయితే మల్టిపుల్ మ్యారేజెస్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇటువంటివన్నీ కూడా ఇవ్వడానికి చాలా మటుకు పాసిబిలిటీస్ ఉండే ప్లేస్మెంట్ వీనస్ విత్ రాహు ఇన్ 7th హౌస్లో. అంటే భార్యని మోసం చేసి వేరే అఫైర్స్ పెట్టుకోవడం ఇటువంటివి చాలా ఛాన్సెస్ ఉంటుంది. అయితే వేరే శుభగ్రహాల దృష్టి, పాజిటివ్ లార్డ్స్ యొక్క రిలేషన్ ఉంటే మాత్రం ఇటువంటి రిజల్ట్స్ చాలా మటుకు వ్యానిష్ అయిపోతాయి. ప్రతి వారికి ఇలా ఉంటుంది అని చెప్పడానికి లేదు, కానీ ఇటువంటివి లేకపోతే మాత్రం చాలా మటుకు ఛాన్సెస్ ఉండే కాంబినేషన్ వీనస్ 7th హౌస్లో రాహుతో ఉండడం. అలాగే వారికి తాగుడుకి ఎక్కువగా బానిసలు అవ్వడము, ఆ వ్యసనం ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. ఇదే 7thలో శుక్రుడు రాహు ఉండి 9th 2nd లార్డ్తో మంచి రిలేషన్స్ కలిగి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే మంచి బిజినెస్ మ్యాన్గా వాళ్ళు పేరు తెచ్చుకోవడము, అంటే బ్యూటీ రంగంలో ఫ్యాషన్ డిజైనింగ్ లేదా బ్యూటీ పార్లర్ లేదా ఇటువంటి రంగాల్లో కూడా మంచి గుర్తింపుని, పేరుని, ధనాన్ని కూడా సంపాదించే వాళ్ళుగా వీళ్ళు అవుతారు. ఇక 8th హౌస్లో ఉంటే సన్తో కనుక సంబంధం కలిగి, సన్తో కలిసి శుక్రరాహులు 8thలో ఉన్న, సన్తో చూడబడుతూ ఉన్న, తర్వాత 8th హౌస్ వీక్గా ఉన్న, మ్యారేజ్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండి సన్ ఇన్వాల్వ్ ఉంటే డైవోర్స్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా మటుకు ఉంటాయి. కుజుడితో సంబంధం ఉన్నా కానీ, కుజుడితో సంబంధం డైవోర్స్ వరకు వెళ్ళకపోయినా ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణం అనేది ఉంటుంది. అలాగే 9th హౌస్లో కనుక శుక్రరాహులు కలిసి ఉంటే పాజిటివ్గా ఉంటే తండ్రితో మంచి సంబంధాలు, చక్కటి ధార్మికమైన ప్రవృత్తి, చారిటీ వర్క్స్లో ఎక్కువ పాల్గొంటూ ఉండడము, తర్వాత ధార్మికమైన చింతన కలిగి ఉండడము ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అదే శుక్రరాహులు 9thలో ఉండి మ్యాలిఫిక్ లార్డ్స్తో చూడబడుతూ పాపగ్రహాలు యుతి చెంది ఉంటే వీరికి ధార్మిక చింతన ఎక్కువ ఉండకపోవడము, తండ్రితో సత్సంబంధాలు లేకపోవడము, సూసైడల్ టెండెన్సీస్ ఉండడము ఇటువంటివి కూడా మనం గమనించవచ్చు. ఇక 10th హౌస్లో కన్నా శుక్రుడు ఉంటే చాలా బాగా యోగిస్తాడు, ఏ అఫ్లిక్షన్స్ లేకపోతే. వీరు చక్కటి బిజినెస్ మెన్గా చాలా ధనాన్ని, చాలా పేరుని, తమకంటూ బ్రాండ్ని సృష్టించుకునేవారుగా అవుతారు 10thలో శుక్రరాహులు కనుక కలిసి ఉంటే. శుక్రుడితో రాహు ఎప్పుడున్నా రాహు శుక్రుడి యొక్క రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేస్తాడు, ఇంకా బాగా పెంచడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే తన గురువుగారైన శుక్రుడికి హెల్ప్ చేస్తాడు రాహు. అలాగే నెగిటివ్ ఆస్పెక్ట్స్ కనుకుంటే 10thలో శుక్రరాహులతో వాళ్ళ ప్రొఫెషన్లో పైకి వచ్చినా కానీ చాలా స్ట్రగుల్స్ని దాటుకొని రావాల్సి ఉంటుంది. ఎన్నో స్ట్రగుల్స్, ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే 11th హౌస్లో కూడా శుక్రరాహుల ప్లేస్మెంట్ అంత మంచిది కాదు. దానివల్ల లవ్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, బ్రోకెన్ మ్యారేజ్, మ్యారిటల్ ఇష్యూస్, అలాగే సంతానం విషయంలో ఏదో ఒక సమస్య రావడము, ఒక్కోసారి సంతానం లేకపోవడము ఇటువంటివన్నీ కూడా గమనించవచ్చు. అయితే మనం దాన్ని డీటెయిల్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. 5th లార్డ్ బలాన్ని, 11th లార్డ్ బలాన్ని చూసుకుని వారి మధ్య సంబంధం, వాళ్ళ శత్రువుల, మిత్రుల అనేది చూసి మనం ఒక నిర్ణయానికి రావచ్చు.
అలాగే 12th హౌస్ కూడా శుక్రుడికి ఒక క్రిటికల్ హౌస్. అందులో ఎంత మంచి చేసినా కానీ 12th హౌస్ అనేది ఉమనైజర్గా, అంటే స్త్రీల పట్ల ఎక్కువగా లోలత్వాన్ని కలిగి ఉండడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, సొంత ఇల్లు అయినప్పటికీ. అయితే ఆ 12th లార్డ్ కనుక మంచి ప్లానెట్స్తో కలిసి, గురువు లాంటి ప్లానెట్తో కలిసి 7th హౌస్ స్ట్రాంగ్గా ఉండి శుభగ్రహాలతో ఉంటే ఇటువంటి ట్రైట్స్ చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇటు వచ్చి మెటీరియలిస్టిక్గా మాత్రం 12th శుక్ర రాహులు చాలా మటుకు లగ్జరీస్ని, రిచెస్ని, అంటే సంపదల్ని, భోగభాగ్యాలను ఇవ్వడానికి ఉపకరించేటువంటి స్థానము 12th హౌస్లో శుక్ర రాహులు. అయితే ఈ శుక్ర రాహుల యుతి వల్ల మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళ చార్ట్ మనం ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాము. ప్రియాంక చోప్రా, ఆమె లగ్నము వృషభ లగ్నము, లగ్నంలో చంద్రుడు, బుధ శుక్ర రాహు రెండింట, రవి కర్కాటకంలో, శని కుజ, గురువు తులలో, కేతు అష్టమంలో. ఇక్కడ లగ్నంలో చంద్రుడు అనేది ఆమెకి చక్కటి అందాన్ని ఇవ్వడము, ఆవిడ బ్యూటీ కంటెస్ట్లో కూడా పాల్గొని ప్రైజ్ గెలుచుకోవడము, తర్వాత సినిమా రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. 2nd హౌస్లో శుక్ర రాహుల యుతిని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ శుక్ర రాహువులు బుధుడితో కలిసి ఉన్నారు, 2nd లార్డ్ అండ్ 5th లార్డ్. అంటే పంచమాధిపతి అయిన బుధుడు శుక్ర రాహులతో కలిసి రెండింటి ఉన్నాడు. అందుకే ఆవిడ మ్యారేజ్ కూడా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అయ్యి తనకంటే చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే కెరియర్ పరంగా చాలా బాగా ఉపయోగపడింది, చాలా పాపులారిటీ ఇచ్చాడు, అలాగే డబ్బు, పేరు ఇవన్నీ కూడా సంపాదించింది. బట్ అందులో కూడా ఒక దోషం అనేది మనం చూడొచ్చు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ చార్ట్ శుక్ర రాహుల యుతి వల్ల. ఇందిరాగాంధీ గారి చార్టు, కర్కాటక లగ్నము, కుజ, రవి, బుధ 5ఇంట, శుక్ర రాహువులు 6ఇంట, గురువు 11, చంద్రుడు సప్తమంలో. ఇక్కడ ఎవరికి చాలా పరివర్తన యోగాలు ఉన్నాయి. లగ్నంలో శని చంద్రుల పరివర్తన, 1st లార్డ్ 7th లార్డ్ ఎక్స్చేంజ్ అయ్యారు. అలాగే గురు శుక్రుల పరివర్తన, 11th లార్డు 6th లార్డ్. 6th శుక్ర రాహువులు, శుక్రుడు ధనుసులో గురువు ఇంట్లో ఉన్నాడు, గురువు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉండడం జరిగింది. అది 11th హౌస్ అయింది. ఇటు వచ్చి ఈ గురువు వక్రించడం కూడా జరిగింది. అందుకని ఆవిడ మ్యారేజ్ కనుక చూసినట్టయితే, ఎందుకంటే 11th హౌస్ అనేది లవ్ మ్యారేజ్కి సంబంధించిన హౌస్ కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ కూడా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఫిరోజ్ ఖాన్ని. తర్వాత ఫిరోజ్ గాంధీగా పేరు మార్చుకోవడము, పెద్దల్ని ఒప్పించడానికి చాలా కష్టపడవలసి రావడము, వాళ్ళని ఒప్పించిన తర్వాతే ఈ మ్యారేజ్ అనేది వాళ్ళు చేసుకున్నారు. ఇది ఒక ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఇది మతాంతర వివాహం. కాబట్టి ఈ శుక్రరాహులు అనే కలయిక ఎప్పుడైతే జరిగిందో 6th ఆ స్ట్రగుల్ అనేది కూడా మనం చూడచ్చు. చాలా అపోజిషన్ అంటే తీవ్ర వ్యతిరేకం కూడా వాళ్ళు ఎదుర్కొని దాన్ని దాటుకుని ఆ వివాహాన్ని చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి శుక్రరాహుల యుతి ఎప్పుడున్నా కానీ కొంత జాగ్రత్తగా మనం దాన్ని స్టడీ చేసి ఒక నిర్ధారణకు రావడం అనేది చాలా మంచి విషయము. ఇటు వచ్చి శుక్రరాహువుల యుతి ఎప్పుడు చాలా మటుకు మంచినే ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే రాహువు శుక్రుడితో ఉన్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తాడు తన గురువు గారు కాబట్టి శుక్రుడు. ఇక్కడ కూడా రాహు 6th హౌస్లో ఉండడం అనేది కూడా చాలా మంచి కాంబినేషను శుక్రుడితో. అందుకే చాలా రిచెస్ని, వెల్త్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అటువంటి నేటివ్స్కి, అటువంటి జాతకులకి. కాబట్టి శుక్రరాహులు ఎప్పుడు జరిగినా దాన్ని కొంచెం స్టడీ చేసి వేరే ప్లానెట్స్ దేంతో కలిసి ఉన్నారు అనేది కూడా స్టడీ చేసి ఒక నిర్ధారణకు వచ్చి తగిన విధంగా మనం పరిహారాలు కానీ చేసుకున్నట్టయితే చాలా మటుకు నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోగలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.